పిల్లలకి ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు పెట్టడం వల్ల అలాగే మెచ్యూరిటీ కూడా బ్రెయిన్ మెచ్యూరిటీ ముందు డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటివి చాలా స్కూల్లో చేయరండి. స్కూల్లో ప్రతిదీ పిల్లలకి ఇలా ప్రోత్సహిస్తున్నందుకు ముందు యాజమాన్యానికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఇలాగే పిల్లల్ని ఇంప్రూవ్ చేస్తూ ఉండండి. వాళ్ళ టాలెంట్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్లోనే బయటపడతా ఉంటుంది. పిల్లలు కూడా 10 days నుంచి ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నారు. పిల్లలు కూడా ముందు పేరెంట్స్ నిర్లక్ష్యం చేసినా సరే మమ్మీ అవి కొనాలి ఇవి కొనాలి అనేసి ముందుకు వస్తున్నారు. ఇలాంటి మీరు ఇంకా డెవలప్ చేస్తే పిల్లలు కూడా వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుందండి. ఇలాంటివి ఇంకా డెవలప్ చేయాలని ఆశపడాలని కోరుకుంటున్నాను. అసలు ఎలా ఉంటుందో చూపించుకోవడానికి వచ్చాను, కానీ చాలా బాగుంది. ఎక్సలెంట్గా చేశాను ప్రతి పర్సన్ కూడా. అయితే ఈ మెస్కి కొన్ని మాత్రం వాళ్ళ పిల్లలకు తగ్గట్టుగా వాళ్ళకి ఎదురు అనేది బాగా చేశారు. ప్రజెంటేషన్ మొత్తం చాలా బాగుంది. టీచర్ సపోర్ట్, పేరెంట్స్ సపోర్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటి ఇంకా ఎంకరేజ్ చేయాలని ప్రాజెక్ట్స్ చేయడం వల్ల పిల్లల్లో అనేది జనరల్ నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. ఇంకా వాళ్ళకి చేయాలనే ఇంట్రెస్ట్ బాగా కలుగుతుంది. ఇలా పెట్టినందుకు happy for organizing this exhibition, science fair on this day, and very appreciate each and every nation who are being participate in this event. Thank you. వచ్చిన మట్టుకు వాళ్ళకి ఇది ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమయ్యేటకు ట్రై చేస్తున్నారు పిల్లలు. ఎడ్యుకేషన్ జరుగుతుందండి. అబ్బాయికి అమ్మాయికి అయితే 2 years నుంచి ఎడ్యుకేషన్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ సైన్స్ ఎడ్యుకేషన్ అంతా చాలా బాగుంది మేడం. పిల్లలంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. మాకు ఇక్కడికి రావడం వల్ల పేరెంట్స్ కి అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించిన టీచర్లకు ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఈ పిల్లల వల్ల ఇంకా సైన్స్ డే బాగా జరుపుకోవాలని నా ఆశిస్తున్నాను. It's the night to recall all these experiments, teachers recollecting our previous school experiences. So all the knowledge they are getting from the teachers, the education they are getting is that doing marketing. So we can see what the people do all these things. Thanks. సంఘమిత్ర స్కూల్లో మా పాప టీచర్స్ని యూకేజీ చేస్తుందండి. సంఘమిత్రలో మెయిన్ డిసిప్లైన్ అండి. డిసిప్లైన్ ఫస్ట్ ఎడ్యుకేషన్ అండి. వాళ్ళ టీచింగ్ స్టాఫ్ వేరే రైతులు చాలా బాగా చెప్తున్నారు. పిల్లలు వాళ్ళ డిసిప్లైన్, వాళ్ళ హోంవర్క్స్, వాళ్ళు ఇచ్చే గైడెన్స్ చాలా బాగుందండి. ఈ మా పిల్లలు ఈ స్కూల్లో జాయిన్ చేసినందుకు రియల్లీ ఈ స్టాఫ్ని, ఈ మేనేజ్మెంట్ని స్పెషల్లీ అప్రిషియేట్ చేస్తానండి. అదే ఈరోజు సైన్స్ డే చేస్తున్నారు, చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం చూస్తానండి. అసలు మేము చదువుకున్నప్పుడు ఇటువంటి అరేంజ్మెంట్స్ కానీ ఏమీ లేవు. ఈరోజు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. రియల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద స్టాఫ్, స్కూల్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. ఎంతగా ఆలోచించి చేతులు ఇంకా నీళ్ళు బాగా
చేయాలని నాలుగు సంవత్సరాల నుండి పిల్లలు బాగా చదువుతున్నారండి. నేను అసలు అయితే ప్రైవేట్ కూడా పెట్టించలేదు పిల్లలకి. బాగా చదువుతున్నారు, స్కూల్లో జాయిన్ అయ్యాక బాగా ఇంప్రూవ్ అయ్యారు. కాకపోతే సైన్స్ ఫేర్ బాగా చేశారు, పిల్లలందరూ బాగా చేశారు, మీరు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సంగీత స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళ దగ్గర స్టడీస్ అన్నీ ఆర్ట్, నెక్స్ట్ వాళ్ళు చేసే ప్రయోగాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మాకు ఈ స్కూల్లో జాయిన్ చేసినందుకు మా పిల్లవాడు చాలా ఎనర్జెటిక్గా, మైండ్ మెచ్యూరిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతున్నాడు. నెక్స్ట్ ఏంటంటే ప్రతి విషయంలో కూడా కేర్ తీసుకున్న టీచర్స్, సార్స్, టోటల్ అందరూ కూడా చాలా కేర్ తీసుకొని పిల్లల మీద బాగా శ్రద్ధ చూపించి వాళ్ళకి ఏ విధంగా ప్రోత్సహిస్తే బాగుంటుందో అనే విషయం మీద వాళ్ళు కేర్ తీసుకొని అన్ని విషయాల్లోనూ మంచి ప్రోత్సాహిస్తూ మా పిల్లలకి ముందు అడుగు వేయిస్తున్నారు. చాలా బాగుంది, బాగానే రెసిపీ బాగా చెప్పారు మొత్తం అందరూ కూడా. చాలా బాగుంది, ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది. పిల్లలు చేసిన యాక్టివిటీస్ అన్నీ చాలా బాగా చేశారు. చిన్నపిల్లల వరకు పెద్దవాళ్ళ వరకు అందరూ కలిసి బాగా చేశారు. అలాగే ఇంకా పిల్లలు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని, అలాగే పిల్లలు ఇంకా మంచిగా ఉండాలని, సార్స్ టీచర్స్ కూడా పిల్లలు చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు. అలాగే పిల్లలు ఇంకా కాన్సన్ట్రేషన్స్ కూడా ఇంకా పిల్లల్ని ప్రోత్సహించాలని, అలాగే పిల్లలందరూ యాక్టివిటీస్ చాలా బాగున్నాయి. ఇంకా పిల్లల ఎడ్యుకేషన్ కూడా బాగా చేస్తున్నారు. వెరీ నైస్, ఎక్సలెంట్. చాలా బాగా చేశారు, చాలా కష్టపడ్డారు. పిల్లలందరూ చాలా కష్టపడి చాలా టాలెంటెడ్గా ఉన్నారండి. చాలా బాగుంది, వెరీ నైస్. పాప 4th క్లాస్ చదువుతున్నాను. నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే ఎడ్యుకేషన్కి ఇంపార్టెంట్ ఫౌండేషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్కి డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ ఉంటే ఆటోమేటికల్లీ స్టడీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కూల్లో ఫైండ్ అవుట్ చేసింది ఈ షార్ట్ టైంలో డిసిప్లిన్. Thinking in students' mind. It is very excellent job. Thank you, Mrs.